టీ20 వరల్డ్ కప్ 2026 నుండి బంగ్లాదేశ్ అఫీషియల్గా బయటకు వచ్చేసింది. అసలు ఈ ఇష్యూ అనేది 2025లో జరిగిన టాటా ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఎప్పుడైతే ముస్తఫిజుర్ రెహమాన్ని కేకేఆర్ 9 కోట్లకు తీసుకున్నారు. అయితే డిసెంబర్లో జరిగిన బంగ్లాదేశ్లో హిందూస్ ఇన్సిడెంట్స్, అలాగే వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ని క్లెయిమ్ చేసుకోవడంతో బీసీసీఐ కేకేఆర్ని జనవరి 4న ముస్తఫిజుర్ రెహమాన్ని స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసుకోమని చెప్పింది. అయితే జనవరి 7న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఐసీసీకి ఒక ఫార్మల్ మెయిల్ రాసింది. అదేంటంటే, బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ ఆడడానికి ఇండియాకి రాబోము, మా వెన్యూస్ అయితే చేంజ్ చేయండి అని చెప్పగా ఐసీసీ కుదరదన్నారు. అయితే బంగ్లాదేశ్ వెటరన్ ప్లేయర్ అయిన తమీమ్ ఇక్బాల్ క్రికెట్లో పాలిటిక్స్ ఎందుకు అని అనగా, అప్పటి బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ చైర్మన్ అయిన నజ్ముల్ ఇస్లాం తమీమ్ని నువ్వు ఒక ఇండియన్ ఏజెంట్ అని స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. దాంతో జనవరి 15న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడము అని ప్లేయర్ స్ట్రైక్ చేయగా వెంటనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ నజముల్ ఇస్లాంని తన యొక్క పొజిషన్ నుంచి రిమూవ్ చేశారు. పాకిస్తాన్ లాగే ఐర్లాండ్కి కూడా మొత్తం అన్ని మ్యాచెస్ శ్రీలంకలో ఉండడంతో జనవరి 17న ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్తో బంగ్లాదేశ్ ఒక రిక్వెస్ట్ పెట్టుకుంది. అదేమిటంటే, గ్రూప్ బిలో ఉన్న ఐర్లాండ్తో గ్రూప్ సిలో ఉన్న బంగ్లాదేశ్ స్వాప్ చేసుకుందాం అని అంటే ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ కుదరదు అన్నారు. దీనికి ఐసీసీ కూడా ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్కి సపోర్ట్ చేసింది. జనవరి 21న ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి, ఇండియాలో మీకు ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు, మీకు 24 అవర్స్ టైం ఇస్తాం, ఆలోచించుకుని చెప్పండి, మీరు ఆడము అంటే మాకేమీ ప్రాబ్లం లేదు, మీ ప్లేస్లో ఇంకొక టీంకి ఛాన్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. అయితే జనవరి 22న బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఇండియాలో మేము ఆడము, కుదరదు అని చెప్పి మళ్ళా మేము ఐసీసీని మీట్ అవుతాం, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా అడిగితే ఇచ్చారు, మాకు అలా వెన్యూ చేంజ్ ఇవ్వరా అని క్వశ్చన్ చేస్తామని అన్నాడు. అయితే ఐసీసీ అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు ఒప్పుకోకపోవడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ స్కెడ్యూల్కి ముందే టీమిండియా ఐసీసీని అప్రోచ్ అయ్యి మేము పాకిస్తాన్లో ఆడదలుచుకోలేదు అని చెప్పగా, మీరు అక్కడే ఆడమంటే మేము ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటాం. అప్పటి హోస్ట్ అయిన పాకిస్తాన్ దీనికి కొన్ని కండిషన్స్ పెట్టింది. దానికి ఐసీసీ కూడా సరే అని ఒప్పుకుంది. కానీ ఇప్పుడు స్కెడ్యూల్ అన్నీ ఇచ్చేశాక మాకు మార్చండి అని అడిగితే ఐసీసీ సింపుల్గా కుదరదు అని చెప్పారు. మీరు కాకపోతే ర్యాంకింగ్స్లో నెక్స్ట్ ఉన్న టీంకి మేము ఛాన్స్ ఇస్తాం, మాకేమీ ప్రాబ్లం లేదని చెప్పారు. సో ఇంకా అఫీషియల్గా బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి వాళ్ళే బహిష్కరించుకున్నారు అని చెప్పొచ్చు. ఇంకా జనవరి 24న జరగబోయే టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 15వ మ్యాచ్ గురించి చూద్దాం. అయితే ఈ ఇయర్ జరిగిన టాటా డబ్ల్యూపీఎల్లో 14 మ్యాచ్ల్లో వన్ సైడ్ మ్యాచెస్ కంటే ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఎక్కువ జరిగాయి. జనవరి 24న డబ్ల్యూపీఎల్లో 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్కి ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్కి మధ్య జరగబోతుంది. టీమ్స్ ఫామ్ చూస్తే ఆర్సీబీ ఉమెన్ ఈ ఇయర్ డబ్ల్యూపీఎల్ సీజన్ 4లో మొత్తం అన్ని మ్యాచెస్ గెలిచి మంచి ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ టీం ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిపోయింది. మరోవైపు 3 సార్లు ఫైనలిస్ట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఇయర్ డబ్ల్యూపీఎల్లో తడబడుతున్నారని చెప్పొచ్చు. ఆడిన 5 మ్యాచ్లలో కేవలం 2 మ్యాచ్లే గెలిచి పాయింట్స్ టేబుల్లో 4వ పొజిషన్లో ఉన్నారు. ఈ మ్యాచ్ వడోదరలోని కొటంబి స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియం మంచి చేజింగ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ స్టేడియంలో చాలా ఎక్కువ డ్యూ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచెస్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసి నెగ్గినవి 2 ఉండగా, బ్యాటింగ్ సెకండ్ చేసి నెగ్గినవి 7 ఉన్నాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 158 కాగా యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 147గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ స్కోర్ డ్రాప్ అవడానికి కారణం, ఏ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచినవో అవి చాలా హ్యూజ్ మార్జిన్తో గెలవడం వల్ల యావరేజ్ అనేది తగ్గింది. సో ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ చేసుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తాడు. ఈ 2 టీమ్స్ ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తే 3 మ్యాచ్లు ఆర్సీబీ గెలవగా 2 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. ఈ సీజన్లో 2 టీమ్స్కి జరిగిన ఫస్ట్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్కి వాళ్ళ యొక్క టాప్ 4 ప్లేయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఓపెనర్స్ లీ అండ్ షఫేలి ఇద్దరు కూడా బాల్ని చాలా గట్టిగా స్ట్రైక్ చేసే ప్లేయర్స్. వాళ్ళకి మంచి పవర్ ప్లే బాల్ అయిన ఎక్స్పీరియన్స్డ్ మెరిజినా క్యాప్ కూడా ఉంది.
ఇంకా చూసుకుంటే సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ లోరా వల్వర్ట్, అలాగే టీమ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన జమీమా రాడ్రిక్స్ కూడా ఉన్నారు. ఆర్సీబీకి చూసుకుంటే ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ డీసీతో చూస్తే ఆర్సీబీలో రిచా ఘోష్ అండ్ నాడెన్ డీక్లర్క్ వంటి మంచి ఫినిషర్స్ కూడా ఉండడం వల్ల వాళ్ళకి డీసీపై కొంచెం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ లాగే ఆర్సీబీకి కూడా మంచి పవర్ ప్లే బౌలర్ ఉందనే చెప్పొచ్చు. లారెన్ బెల్ ఈ ఇయర్ పవర్ ప్లే స్పెషలిస్ట్ అనే చెప్పొచ్చు. అలాగే ఈ ఇయర్‌లో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన ప్లేయర్ కూడా లారెన్ బెల్లే. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కంపేర్ చేసినా ఈ 2 టీమ్స్‌లో ఈ ఇయర్ డీసీ కంటే ఆర్సీబీయే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ 2 టీమ్స్ ఈ సీజన్‌లో తలపడిన మొదటి మ్యాచ్‌లో స్మృతి మందన 96 రన్స్ స్కోర్ చేసి తన టీమ్‌ని విజయం వైపు తీసుకెళ్లిపోయింది. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో దానికేమన్నా రివెంజ్ తీర్చుకుంటారో లేదో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా ఓపెనర్స్ షఫేలి వర్మ, లిజెడ్లీ వికెట్ కీపర్, లోరా వల్వర్ట్, వాళ్ళ కెప్టెన్ జెమిమా రాడ్రిక్స్, మెరిజినా క్యాప్, నిక్కీ ప్రసాద్, దియా యాదవ్, లూసీ హ్యామిల్టన్, స్నేహ రాణా, శ్రీ చరణి, నందిని శర్మ. డీసీకి చూస్తే ఓపెనర్స్ లీ మంచి ఫామ్‌లో ఉంది. జెమీమా లాస్ట్ మ్యాచ్‌లో మంచి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఫామ్‌లోకి వచ్చింది. యంగ్‌స్టర్ నందిని శర్మ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ తన భుజాలపై వేసుకుని ఎన్నో వికెట్స్ తీసింది ఈ సీజన్‌లో. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు యొక్క ప్రాబబుల్ 11 చూద్దాం ఇప్పుడు. ముందుగా ఓపెనర్స్ గ్రేస్ హ్యారిస్, వాళ్ళ కెప్టెన్ స్మృతి మందన, జార్జియా వాల్, గౌతమి నాయక్, రిచా ఘోష్ వికెట్ కీపర్, నాడెన్ డీక్లర్క్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, ప్రేమా రావత్, శైలి సత్గారే, లారెన్ బెల్. ఆర్సీబీ ఇప్పటి వరకు గెలిచిన 5 మ్యాచ్‌ల్లో ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్క ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. ఫస్ట్ మ్యాచ్‌లో నాడెన్ డీక్లర్క్ బ్యాట్ అండ్ బాల్‌తో ముంబైని ఆడుకుంది. సెకండ్ మ్యాచ్‌లో గ్రేస్ హ్యారిస్ చేజ్‌ని వన్ సైడ్ చేసింది. థర్డ్ మ్యాచ్‌లో రాధా యాదవ్ గుజరాత్‌పై విజృంభించింది. ఫోర్త్ మ్యాచ్‌లో స్మృతి మందన 96 రన్స్ స్కోర్ చేసి ఢిల్లీపై అద్భుతమైన నాక్ ఆడింది. ఫిఫ్త్ మ్యాచ్‌లో గుజరాత్‌పై గౌతమి నాయక్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో మళ్ళీ ఏ ప్లేయర్ పర్ఫామ్ చేస్తారు అని అనుకుంటున్నారో మీరే కామెంట్ చేయండి. ఒక్కొక్క ప్లేయర్ ఇలా పర్ఫామ్ చేసినప్పటికీ ఆర్సీబీ టాప్ వికెట్ టేకర్ శ్రేయాంక పాటిల్ కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు తనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాకుండా ఇలా వస్తున్నారంటే టీం ఎంత బాగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా పవర్ ప్లేలో చూసుకుంటే లారెన్ బెల్ అయితే విజృంభించేస్తుంది బాల్‌తో. స్వింగ్ అయిందా బ్యాట్స్‌మెన్ అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ అయితే కొట్టేయండి. థ్యాంక్ యూ.